హాయ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఈ దసరాకు సినిమా సందడి గట్టిగా కనిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్ మీద స్ట్రైట్ తెలుగు సినిమాల బస్ కాస్త తక్కువగానే ఉన్నా అప్డేట్స్ విషయంలో మాత్రం ఫుల్ హైప్ కనిపిస్తోంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కు ఇదే అసలు సిసలు పండుగ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇందుకే దసరాకి వస్తున్న మెగా అప్డేట్స్ ఏంటి ఈ స్టోరీలో చూద్దాం. ప్రెజెంట్ విశ్వంభర వర్క్ లో బిజీగా ఉన్న చిరంజీవి విజయదశమి రోజే ప్రమోషన్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే తొలి అప్డేట్ ని దసరా రోజు రిలీజ్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేయడంతో ఇక పబ్లిసిటీ మీద దృష్టి పెడుతున్నారు మెగాస్టార్. చిరు చాలా కాలం తర్వాత ఫ్యాంటసీ మూవీ చేస్తూ ఉండడంతో విశ్వంభర మీద అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఆ అంచనాల్ని అందుకునే రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వశిష్ఠ. షూటింగ్ మొదలైన రోజే 2025 సంక్రాంతి రిలీజ్ అంటూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్ ఆ టార్గెట్ తోనే వర్క్ చేస్తున్నారు. దసరా సందర్భంగా గేమ్ చేంజర్ టీం నుంచి కూడా బిగ్ అప్డేట్ రాబోతోంది. ఇప్పటి వరకు సింగిల్స్ మాత్రమే వదిలిన మేకర్స్ కంటెంట్ ని టీజ్ చేస్తూ దసరా సందర్భంగా టీజర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపాలన్న ఆలోచనలో ఉన్నారు. రీసెంట్ గా షూటింగ్ రీస్టార్ట్ చేసిన పవన్ కాంపౌండ్ నుంచి కూడా అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎలాగూ హరిహర వీరమల్లు షూటింగ్ ఫైనల్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి ఆ సినిమా నుంచి కూడా అప్డేట్ ఉంటుందని ఆశపడుతున్నారు. వీడియో అప్డేట్ లేకపోయినా పోస్టర్ అయినా పక్కా అంటున్నారు మెగా ఫ్యాన్స్. దేవరా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరోకైనా ఫ్లాప్ తప్పదు అన్న సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన తారక్ భారీ వసూళ్లతో సత్తా చాటుతున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ అప్ కమింగ్ సినిమాల లైనప్ కూడా ఫ్యాన్స్ లో మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. దాదాపు 2 దశాబ్దాల సెంటిమెంట్ను బ్రేక్ చేస్తూ రాజమౌళి సినిమా తర్వాత కూడా హిట్ అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. దేవరతో కొత్త ట్రెండ్ సెట్ చేసిన తారక్ వసూళ్ల పరంగానూ సత్తా చాటుతున్నారు. తొలివారం రికార్డు వసూళ్లు సాధించడమే కాదు, ఎన్టీఆర్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దేవర. దేవర 7 రోజుల్లో 405 కోట్ల గ్రాస్ సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ జోష్ను మరింత పెంచేలా కొత్త స్ట్రాటజీతో ముందుకొచ్చింది మూవీ టీం. సినిమా రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేసిన దావూదీ సాంగ్ ఈ రోజు నుంచి థియేటర్లలోనూ ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించింది యూనిట్. ప్రెజెంట్ దేవర సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే అప్కమింగ్ సినిమాల మీద ఫోకస్ చేస్తున్నారు జూనియర్. వార్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అదే సమయంలో ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. వార్ 2 నీల్ మూవీస్ లైన్లో ఉండగానే తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. జైలర్తో సూపర్ హిట్ ఇచ్చిన నెల్సన్ ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోతో మూవీ ప్లాన్ చేస్తుండటంతో మరోసారి రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. అభిమానులు మహేష్ మూవీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తుంటే రాజమౌళి అవేవి పట్టనట్టుగా యాడ్ ఫిల్మ్స్ తో బిజీగా ఉన్నారు. RRR తర్వాత జక్కన్న సినిమాకు సంబంధించి ఒక్క అఫీషియల్ అప్డేట్ రాకపోయినా రాజమౌళి మాత్రం 3 యాడ్ ఫిల్మ్స్ లో కనిపించారు. తాజాగా మరోసారి జక్కన్న యాడ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. RRR సినిమాతో గ్లోబల్ ఆడియన్స్ ను కూడా తన వైపు తిప్పుకున్న రాజమౌళి తనకంటూ ఓ బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసుకున్నారు. అందుకే ఇప్పుడు టాప్ బ్రాండ్స్ కూడా జక్కన్న బ్రాండింగ్ కోసం పోటీ పడుతున్నాయి. ఫస్ట్ టైం ఓ మొబైల్ యాడ్ లో నటించిన రాజమౌళి ఇప్పుడు ప్రొఫెషనల్ మోడల్లా వరుస యాడ్స్ చేస్తున్నారు. తాజాగా మరో ఇంటర్నేషనల్ బ్రాండ్ కు సంబంధించిన యాడ్ లో కనిపించారు రాజమౌళి. యాడ్ ఫిల్మ్ లోనూ తన రియల్ లైఫ్ క్యారెక్టర్ లోనే కనిపించిన జక్కన్న బ్రాండ్ అంబాసిడర్ గా టాప్ స్టార్స్ కూడా ఏమాత్రం తీసిపోనని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. జక్కన్న యాడ్ ఫిల్మ్స్ తో బిజీగా ఉండడంతో మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ముందు సినిమా పనులు చూడాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న జక్కన్న టీం నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లోనే మహేష్ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది. సలార్ కల్కి సినిమాల సక్సెస్ తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ది రాజా సాబ్. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్స్ ఇచ్చారు హీరోయిన్ మాళవిక మోహనన్. ఈ అప్డేట్ తో డార్లింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇందుకే ఆ అప్డేట్స్ ఏంటి? కల్కి 2898 AD సక్సెస్ జోష్ లో ఉండగానే ది రాజా సాబ్ గ్లిమ్స్ తో సర్ప్రైజ్ చేశారు డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్న ప్రభాస్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న హీరోయిన్ మాళవిక మోహనన్ ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిందన్న మాళవిక ఏప్రిల్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ది రాజా సాబ్ సినిమాలో డార్లింగ్ ను కొత్త లుక్ లో చూడబోతున్నారన్న హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తారని, ఆయన లుక్, మేనరిజమ్స్
ఫ్యాన్స్ ను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తాయన్నారు మాళవిక. ప్రెజెంట్ ఈ సినిమా వర్క్ లోనే బిజీగా ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. డిసెంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్ మీద దృష్టి పెట్టేందుకు రెడీ అవుతున్నారు. జనవరి నుండి వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసే ప్లాన్ లో ఉంది ది రాజా సాబ్ టీమ్. నివేదా థామస్, ప్రియదర్శి లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 35 చిన్న కథ కాదు. గత నెలలో థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో ఆడియన్స్ ను అలరిస్తోంది. షార్ట్ బ్రేక్ తర్వాత నివేదా థామస్ కీలక పాత్రలో నటించిన సినిమా 35 చిన్న కథ కాదు. మధ్యతరగతి కుటుంబాలు వాళ్ల ఎమోషన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా తొలిసారి తల్లి పాత్రలో నటించిన నివేదా తన వయసుకు మించిన పాత్రలో ఆకట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ కి అందుబాటులోకి వచ్చింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలను ప్రేక్షకులకు అందించే అచ్చ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమ్ అవుతోంది 35 చిన్న కథ కాదు. ఈ ఎమోషనల్ మూవీని థియేట్రికల్ రిలీజ్ లో మిస్ అయిన ఆడియన్స్ ఆహా వేదికగా ఎంజాయ్ చేస్తున్నారు. 35 చిన్న కథ కాదు సినిమాకు డిజిటల్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ఆహా వేదికగా ఈ పండగ సెలవుల్లో మరింతగా తెలుగు ప్రేక్షకులకి చేరువవుతుంది అన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. తెలుగు సినిమా జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సీనియర్ నిర్మాత సురేష్ బాబు. ముఖ్యంగా ఇండస్ట్రీలో స్టార్ పొజిషన్స్, టికెట్ రేట్ల విషయంలో సురేష్ బాబు చేసిన కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇండియన్ సినిమా గ్లోబల్ రేంజ్ కు చేరటం మంచి పరిణామమే అయినా అది సామాన్యుడికి దూరం కావటం మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా సీనియర్ నిర్మాత సురేష్ బాబు కూడా ఇవే కామెంట్స్ చేశారు. వినోదం సామాన్యుడికి భారం కాకూడదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు సురేష్ బాబు. ఇండస్ట్రీలో టాప్ హీరో ఎవరన్నది కలెక్షన్ల ఆధారంగా నిర్ణయించడం కరెక్ట్ కాదన్నది సురేష్ బాబు మాట. టాప్ హీరోల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి, కానీ ఒక్కోసారి అలాంటి సినిమాలు కూడా అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయలేదని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ చిన్న దర్శకులతో సినిమాలు చేసిన ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి, కానీ అలాంటి టాప్ హీరో కెరియర్ లో కూడా జానీ లాంటి డిజాస్టర్ మూవీస్ ఉన్నాయని గుర్తు చేశారు. మంచి కంటెంట్ తో 100 కోట్లు కొల్లగొట్టగలిగిన హీరోలు మన దగ్గర చాలా మందే ఉన్నారన్నారు సురేష్ బాబు. కాలీవుడ్ లోనూ ఇలాంటి పరిస్థితే ఉందన్నారు సురేష్ బాబు. తమిళనాడులో రజనీకాంత్, అజిత్, విజయ్ మధ్య ఎంత పోటీ ఉన్నా టాప్ హీరో ఎవరనేది చెప్పలేం. ఒకవేళ విజయ్ రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలను వదిలేసినా, అజిత్ లాంటి వారు సినిమాల నుండి తప్పుకున్నా పెద్దగా నష్టం ఉండదన్న సురేష్ బాబు మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇది ఈరోజు ఏటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.